హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. మనం ప్రీవియస్ వీడియోలో సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఇంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే ఏరియా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని నేర్చుకున్నాం కదా. ఇది కూడా అలానే ఉంటుంది. సర్కిల్ రేడియస్ 20% ఇంక్రీజ్ అయితే సర్కిల్ ఏరియా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్కి కూడా మనం నెట్ చేంజ్ ఫార్ములా యూజ్ చేసి చేసేయచ్చు. ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 20% అంటున్నారు కాబట్టి ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో కూడా మనం 20 తీసుకుంటాం. 20 + 20 + 20 × 20 / 100. జీరోస్ క్యాన్సిల్. ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 40 వస్తుంది. 40 + 4 44%. ఇది +44 కాబట్టి 44% ఇంక్రీజ్. సర్కిల్ రేడియస్ 20% ఇంక్రీజ్ అయితే సర్కిల్ ఏరియా 44% ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ సర్కిల్ రేడియస్ 20% డిక్రీజ్ అయితే ఏరియా ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది. 20% డిక్రీజ్ అన్నారు కాబట్టి మనం ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో కూడా -20 తీసుకుంటాం. -20 - 20 ప్లస్ -20 × -20 / 100. జీరోస్ క్యాన్సిల్. ఇది ప్లస్ అయిపోతుంది. ఇక్కడేమో +4 వస్తుంది, ఇక్కడేమో -40 వస్తుంది. -40 + 4 -36. ఇది పర్సెంట్. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి 36% డిక్రీజ్. సర్కిల్ రేడియస్ 20% డిక్రీజ్ అయితే సర్కిల్ ఏరియా 36% డిక్రీజ్ అవుతుంది. ఒకసారి జనరల్ మెథడ్ చూద్దాం. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా πr². ఈ πr²ని నేను r × r × π అని రాసుకున్నాను. ఇనీషియల్ రేడియస్ 10 తీసుకుంటున్నాను. అప్పుడు ఏరియా ఏమవుతుంది? 10 × 10 × π అవుతుంది. అంటే ఏరియా 100 π అవుతుంది. సర్కిల్ రేడియస్ 20% ఇంక్రీజ్ అవుతుందంట. రేడియస్ 10లో 20% ఇంక్రీజ్ అవుతుంది. 10లో 20%, 10లో 10% 1, 20% అంటే 2 వస్తుంది. ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తే 10 + 2 12 వస్తుంది. అంటే ఫైనల్ రేడియస్ 12 వస్తుంది. రేడియస్ 12 అయితే ఏరియా 12 × 12 × π అవుతుంది. అంటే 144 π అవుతుంది ఏరియా. అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 44 π బై ఇనిషియల్ వాల్యూ 100 π. 100 π నుంచి 144 πకి వచ్చింది. సో ఇనిషియల్ వాల్యూ 100 π × 100. π క్యాన్సిల్, 100 క్యాన్సిల్. సో ఇంకా 44 వస్తుంది. ఇది 44% ఇంక్రీజ్. 100 నుంచి 144 అయింది అంటే ఇంక్రీజ్ అయింది కదా. సో 44% ఇంక్రీజ్ అనమాట. చూడండి, మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది 44. ఇప్పుడు డిక్రీజ్ కేసు చూద్దాం. ఇనీషియల్ రేడియస్ 10 తీసుకుంటే ఏరియా 10 × 10 × π అవుతుంది. అంటే 100 π అవుతుంది. సర్కిల్ రేడియస్ 20% డిక్రీజ్ అవుతుంది. 10లో 20%, 10లో 10% 1, 20% 2 అవుతుంది. డిక్రీజ్ కాబట్టి మైనస్ చేస్తాం. 10 - 2 8. సో ఫైనల్ రేడియస్ 8 వస్తుంది. ఏరియా 8 × 8 × π వస్తుంది. అంటే 64 π వస్తుంది. ఇనీషియల్గా 100 π ఉండేది 64 π అయింది. 100 నుంచి 64కి వచ్చింది. సో డిక్రీజ్ అయింది. ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది? 36% డిక్రీజ్ అవుతుంది. 100 πకి 64 πకి 36 π డిఫరెన్స్. ఇనీషియల్ వాల్యూ 100 π × 100. π క్యాన్సిల్, 100 క్యాన్సిల్. ఇంకా 36 ఉంటుంది. 36% డిక్రీజ్. చూడండి, 36% సేమ్ వచ్చింది. ఇక్కడ 20% ఇంక్రీజు, 30% ఇంక్రీజు అలాంటి నెంబర్స్ అయితే జనరల్ మెథడ్లో క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీగానే ఉంటుంది. ఒకవేళ 15% ఇంక్రీజు, 13% ఇంక్రీజు అలాంటి నెంబర్స్కి అయితే ఈ జనరల్ మెథడ్లో క్యాలిక్యులేషన్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అప్పుడు ఈ ఫార్ములా మెథడ్ ఈజీ అనిపిస్తుంది. మరి ఈ జనరల్ మెథడ్ ఎందుకంటే సర్కిల్ రేడియస్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే ఏరియా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని అడిగారు అనుకోండి, మనం సింప్లీగా ఆ ఇంక్రీజ్ అయిన పర్సెంటేజ్ వాల్యూ, డిక్రీజ్ అయిన పర్సెంటేజ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి చేసేస్తున్నాం. కానీ ఒకవేళ ఏరియా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, సర్కిల్ రేడియస్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని అడిగారు అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఈ జనరల్ మెథడ్ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం. ఏరియా 44% ఇంక్రీజ్ అవుతుంది, సర్కిల్ రేడియస్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని అడిగారు. మనం ఇదే ఫార్ములా యూజ్ చేసుకున్నాం అనుకోండి, 44 తీసుకుంటాం. 44 + 44 + 44 × 44 / 100. సో ఏరియా 44% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి +44 తీసేసుకున్నాం ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో కూడా. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఈ 2 యాడ్ చేస్తేనే 88 వస్తుంది. సో మొత్తం 88 కంటే ఎక్కువ వస్తుంది. 88 కంటే ఎక్కువ వస్తుంది. కానీ ఒకసారి చూడండి, సర్కిల్ రేడియస్ 20% ఇంక్రీజ్ అయితే ఏరియా 44% ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే రివర్స్ చేసుకుందాం. ఏరియా 44% ఇంక్రీజ్ అయితే సర్కిల్ రేడియస్ 20% ఇంక్రీజ్ అవ్వాలి. కానీ ఇక్కడ రేడియస్ 88% కంటే ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే మనకు తప్పు వస్తుంది అనమాట. సో ఈ ఫార్ములా మనకి సర్కిల్ రేడియస్ ఇంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే ఏరియా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని అడిగితే అప్పుడే అప్లై అవుతుంది.
ఇప్పుడు ఇదే సమ్మ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఏరియా 44% ఇంక్రీజ్ అయితే రేడియస్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని అడిగితే మనం ఈ జనరల్ మెథడ్ యూస్ చేసుకుని చేసుకోవచ్చు. అంటే ఇనీషియల్ రేడియస్ 10 తీసుకున్నాం అనుకోండి, ఏరియా 10 × 10 × పై అవుతుంది. అప్పుడు మనకి 100 పై వస్తుంది. ఇప్పుడు ఏరియా 44% ఇంక్రీజ్ అవుతుందంట. 100లో 44% ఇంక్రీజ్ అవుతుంది అంటే 144 అవుతుంది. అంటే 144 పై అవుతుంది న్యూ ఏరియా. ఇది r². మనం 144ని r² రాసుకోవాలంటే 12 × 12గా మాత్రమే రాయగలం ఇంటూ పై. ఇక్కడ ఫైనల్ రేడియస్ 12 వచ్చింది. ఇనీషియల్ రేడియస్ ఏమో 10 ఉంది, ఫైనల్ రేడియస్ ఏమో 12 వచ్చింది. అంటే 20% ఇంక్రీజ్ అవుతుంది. రేడియస్ 20% ఇంక్రీజ్ అవుతుంది. లేదంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. 10కి 12కి డిఫరెన్స్ 2, ఇనీషియల్ వాల్యూ 10 ఇంటూ 100, 0 0 క్యాన్సిల్, 2 × 10 20% ఇంక్రీజ్. ఓకేనా? ఓకే, ఒకవేళ రేడియస్ 20% ఇంక్రీజ్ అవుతుంది, ఏరియా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని అడిగారు అనుకోండి, మనం ఈ ఫార్ములే కాకుండా మనం ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. ఇనీషియల్గా ఏరియా 100% ఉందనుకుంటే రేడియస్ 20% ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ 100%లో 20% ఇంక్రీజ్ చేద్దాం. 100%లో 20%, 20% యాడ్ చేస్తే 120% వస్తుంది. ఇక్కడ r 2 టైమ్స్ ఉంది కాబట్టి మనం ఇంకొకసారి 20% ఇంక్రీజ్ చేద్దాం. 120%లో 20%, 10% 12 × 2 24 యాడ్ చేస్తే 4 4 1 144%. 100 నుంచి 144 అయింది అంటే 44% ఇంక్రీజ్ అయింది. ఇదేమో 20% ఆఫ్ 100%, ఇదేమో 20% ఆఫ్ 120%. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఇక్కడ సర్కిల్ రేడియస్ 20% ఇంక్రీజ్ అవుతుంది. సో మనం నెట్ చేంజ్ ఫార్ములాలో xy ప్లేస్లో +20 తీసుకుంటాం. 20 + 20 20 × 20 / 100, జీరోస్ క్యాన్సిల్. ఇక్కడ 40 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. 40 + 4 44%. ఇది +44 కాబట్టి ఇంక్రీజ్. సో ఏరియా 44% ఇంక్రీజ్ అవుతుంది.